హాయ్ అండి. ఇంట్లో దోస పిండి ఉందంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన కోరికలు కలుగుతాయి కదా! మా ఇంట్లో వాళ్ళు అడిగారు ఇవాళ ఎగ్ దోస. దానికోసమని ముందుగా ఆనియన్స్‌ని కట్ చేసి పెట్టుకుందాము. అండ్ పెనం వేడైన తర్వాత దోస బ్యాటర్‌ని అట్టులా వేసుకొని కొంచెం పైన పచ్చిదనం అనేది పోయిన తర్వాత ఎగ్ వేసుకుందాము. నేను ఎప్పుడైనా ఎగ్‌ని బ్రేక్ చేసి గిన్నెలో వేసాకే ఫస్ట్ చెక్ చేసే వేస్తానండి. ఎందుకంటే సమ్మర్ కదా! ఎగ్స్ పాడైపోతాయి అని చెప్పి. అందులో సరిపడినంత ఉప్పు, కారం కూడా వేసుకొని దోసకి బాగా స్ప్రెడ్ అవ్వనివ్వాలి. అండ్ ఇది కొంచెం మీడియం ఫ్లేమ్‌లో కాల్చుకుంటేనే బావుంటుందండి. పైన ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఒక మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 మినిట్స్ కాలిన తర్వాత టర్న్ చేసుకుందాము. రెండో సైడ్ కూడా కాల్చుకుందాము. అంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా గూడా ఉండే ఎగ్ దోస గూడా రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్‌గా ఏదైనా బావుంటది. కానీ ఎప్పుడైనా చికెన్ పచ్చడితో ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. చికెన్ పచ్చడి అండ్ ఎగ్ దోస కాంబినేషను. మీరు ఎగ్ దోసని దేనితో ఇష్టపడతారు అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.